నేను 1979 నుండి 1982 మధ్య ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్గా పనిచేశాను. మా కంపెనీకి కర్ణాటకలోని బెల్గాం ఒక మార్కెటింగ్ డివిజన్. ఒకసారి నేను ఉద్యోగ నిమిత్తం అక్కడికి వెళ్ళాను. బెంగుళూరు నుండి హుబ్లీకి రైలు ఉదయమే చేరుకుంటుంది. కానీ హుబ్లీ నుండి బెల్గాంకి వెళ్ళడానికి దాదాపు 2 గంటల సమయం పడుతుంది. ఎందుకంటే అది ప్యాసింజర్ రైలులాగా అన్ని స్టేషన్లలోనూ ఆగుతూ వెళ్తుంది. బెల్గాంకి ఎవరైనా పై అధికారులు వస్తే ఒక అధికారితో పాటు అసిస్టెంట్ మేనేజర్ కూడా హుబ్లీకి వచ్చి అక్కడి నుండి బెల్గాంకి కారులో తీసుకువెళ్తారు. ఆ మార్గంలో బ్రిటిషు వాళ్ళకి ఎదురు నిలిచి పోరాడిన ధీరవనిత రాణి చెన్నమ్మ పరిపాలించిన కిత్తూర్ అనే ఊరు వస్తుంది. కిత్తూర్ ఒక చిన్న పట్టణం. అప్పుడు మహాస్వామి వారు అక్కడే మకాం చేస్తున్నారు. మేము అక్కడికి వెళ్ళి చూడగానే మాకు చాలా సంతోషం వేసింది. అక్కడ ఎక్కువ మంది భక్తులు లేరు. ఒక పెద్ద చెట్టు కింద స్వామివారు కూర్చున్నారు. స్వామికి కొద్ది దూరంగా భక్తులు కూర్చున్నారు. అసిస్టెంట్ మేనేజర్ కృష్ణన్, నేను స్వామివారికి సాష్టాంగం చేయడానికి ఉపక్రమించాము. మమ్మల్ని వారిస్తున్నట్టుగా మహాస్వామి వారు చెయ్యి చూపారు. అక్కడే నిలబడి ఉన్న శ్రీమఠం మేనేజరు మమ్మల్ని సాష్టాంగం చెయ్యొద్దని వారించాడు. మాకు చాలా నిరాశ కలిగింది. కానీ తరువాత నాకు అసలు విషయం తెలిసింది. ఆ రోజు ఉదయం వరకు స్వామివారు తీవ్రమైన ఉపవాస దీక్షలో ఉన్నారు. అప్పుడు కనుక మేం సాష్టాంగం చేసినట్టయితే స్వామివారు చెయ్యెత్తి మమ్మల్ని ఆశీర్వదించాలి. అలా చేస్తే వారి అరచేతి నుండి వెలువడే శక్తికి మేము తట్టుకోలేము. కాబట్టి మహాస్వామి వారు వారించారు.